తిరుపతి జిల్లాలో సినీ నటుడు మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు సహా ఆదాయాన్ని వెల్లడించకపోవడం, హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై కమిషన్ 15 లక్షల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది. అయితే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26,17,52,000 తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా 26.17 కోట్లు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం, యూజీసీ, ఏఐసీటీఈ సహా సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది. కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించగా 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధిస్తూ గత నెల 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.